హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. నితిన్. సో ఈ పేరు ఈ మధ్యకాలంలో బాగా వినిపించట్లేదు అనమాట అసలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన చేసే సినిమాలు పెద్దగా ఆడట్లేదు కాబట్టి. సో నితిన్ గురించి మనం స్టార్టింగ్ కొంత మేరకు మనం మాట్లాడుకుంటే మాత్రం సో నితిన్ ఎప్పుడో వచ్చినటువంటి జయం హిట్ అయింది, సై హిట్ అయింది. దాని తర్వాత అయితే ఎటువంటి సినిమా కూడా హిట్ రేంజ్ అయితే వరకు అందుకోలేకపోయింది. సో దాని తర్వాత ఇష్క్తో నిత్యమేనంతో వచ్చినటువంటి 2 కాంబోస్ అంటే ఇష్క్ అండ్ గుండెజారి గల్లంతైంది సినిమాతో మళ్ళీ నితిన్ ఫామ్లోకి వచ్చాడేమో అనేటటువంటి ఆలోచనలు అందరికీ వచ్చేసి ఒక హీరో అన్న వర్షాన్ని మనం మర్చిపోతున్న టైంలో పడినటువంటి సినిమా అనమాట ఇష్కు. సో దాని తర్వాత ప్యారల్గా వెంటనే అదే కాంబో గుండెజారి గల్లంతైందితో మళ్ళీ నితిన్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అని మనందరికీ అనిపించింది. అండ్ దాని తర్వాత కూడా తీసినటువంటి కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. సడన్గా భీష్మ సినిమాతో నితిన్ మళ్ళీ అబ్బా ఇక నితిన్ తగ్గడబ్బా పర్ఫెక్ట్గా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటాడు అనుకున్నాం. సో వెంటనే అనుకున్నదే ఆలస్యం. మాచర్ల నియోజకవర్గం అంటూ ఒక మంచి ఫ్లాప్ సినిమాని మన తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చాడు. అండ్ రీసెంట్గా 2023లో వచ్చినటువంటి ఎక్స్ట్రాడినరీ మెన్ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం వామ్మో సినిమా పిచ్చ కామెడీ ఉండబోద్దేమో. భీష్మ తర్వాత సినిమా కదా, సో అదే లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మనందరికీ. బట్ ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఆ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కూడా అంతగా ఆడకపోవడంతో నితిన్ చాప్టర్ క్లోజ్ ఏమో అని అనుకున్నాం. బట్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం మూవీ లవర్గా నేను చూసినప్పుడు సినిమా పర్వాలేదని అనిపించింది. బట్ ఎందుకో చాలా మందికి అయితే నచ్చలేదు. సో మొత్తానికి ఆ సినిమా అయితే ఫ్లాప్ అయింది. సో నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్తో మన ముందరికి రాబోతున్నాడు అనమాట నితిన్. సో ఆ సినిమానే రాబిన్ హుడ్. ఎస్, రాబిన్ హుడ్ అంటేనే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక మేబీ ఒక థీఫ్ స్టోరీ అంటే ఒక దొంగ కథ ఏమో అని అనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్ వీడియో అయితే రిలీజ్ చేశారనమాట. సో గ్లిమ్స్ చూసినప్పుడు మాత్రం నాకు ఒక మంచి ఫీల్ వచ్చింది. ఎందుకంటే హీరో చాలా సీరియస్గా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నాడు, బట్ విషయం మాత్రం చాలా సిల్లీదనమాట. సో హీరో చేసినటువంటి దొంగతనాన్ని నేను వాళ్ళ ఫ్యామిలీ మనుషుల్ని సో వాళ్ళని అడిగి తీసుకోకూడదు సంథింగ్ వాట్ ఎవర్ ఆ డైలాగ్స్ నాకు విన్నప్పుడు మాత్రం చాలా బాగా నచ్చాయి అనమాట. చాలా సీరియస్గా చెప్తున్నాడు, బట్ చాలా సిల్లీగా కామెడీగా సర్కాస్టిక్ వేలో ఉన్నాయన్నమాట అవి. సో ఆ సినిమాలో చూసుకున్నట్లయితే హీరో బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ఫిట్తో ఒక బ్యాగ్ వేసుకొని బ్యాగ్ నిండా డబ్బు నగలతో కనిపిస్తాడు. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది, డబ్బు డబ్బు నువ్వేం చేస్తావంటే ఆ మంచి ప్రేమ ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతానని. లైక్ ఆ డైలాగ్స్ కాస్త మోటివేషన్ కనిపించాయి. లైక్ ఈ గ్లిమ్స్ వీడియో చూసినట్టు మాత్రం కొన్ని విషయాలు చాలా క్లారిటీ వచ్చిందనమాట. సో రాబిన్ హుడ్లో నాకు తెలిసి ఎలా ఉండబోతున్నాడు అంటే ఎగ్జాంపుల్కి మనం కిక్ మూవీ చూస్తుంటాం కదా. సో కిక్ మూవీలో రవితేజ క్యారెక్టర్ ఉంటుంది ఆఫ్టర్ సెకండ్ హాఫ్లో ఉన్నట్టు. లైక్ సరదాకి ఏదో సరదా కోసం దొంగతనాలు చేస్తుంటాడు కదా, లైక్ ఆ విధంగా అనిపించింది. సో మళ్ళీ భీష్మ సినిమా తర్వాత ఎక్స్ట్రాడినరీ మెన్లో ఎక్స్పెక్ట్ చేసాం, బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. మేబీ ఈసారి రాబిన్ హుడ్తో కొత్తగా ఏమైనా ట్రై చేయబోతున్నాడేమో నితిన్ అని అనిపిస్తుంది. సో మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో చూడాలి సినిమా ఏ లెవెల్లో ఉండబోతుందని. సో నితిన్ మన ముందరకి ఈ రాబిన్ హుడ్ అనేటటువంటి సినిమాతో రాబోతున్నాడు అనమాట. సో ఈ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల. సో వెంకీ కుడుముల సినిమా ఆల్రెడీ మనకి భీష్మలో కాంబో కనిపించింది. సో మళ్ళీ అదే డైరెక్టర్తో సెకండ్ మూవీ అనమాట. అండ్ వెంకీ కుడుముల మూవీలో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే మనకి చలో సినిమా కూడా అతను తీసినటువంటి సినిమానే. సో సినిమాలు ఎలా ఉంటాయంటే చాలా కామెడీగా ఉంటాయి అండ్ అలానే సొసైటీకి యూజ్ అయ్యేటటువంటి మెసేజ్ ఓరియంటెడ్ కూడా కాస్త ఇందులో ఉంటుందన్నమాట. అండ్ ఈ సినిమాలో హీరోకి లక్ బీభత్సంగా ఉంటుంది. సో ఈ రాబిన్ హుడ్ సినిమా కూడా అదే వర్షన్లో ఉండబోతుందేమో. సో ఆల్రెడీ వెంకీ తీసినటువంటి సినిమాలకి అండ్ ఆల్రెడీ భీష్మాలో ఉన్నటువంటి కాంబోనే కాబట్టి ఈ సినిమా మీద నాకు ఆ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత అయితే కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఈసారి నితిన్ మావ బతికేస్తాడేమో అని. సో మీరేమనుకుంటున్నారు, ఈసారి ఈ రాబిన్ హుడ్ అనేటటువంటి సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అండ్ ఈ సినిమాలో నితిన్ గెటప్ కూడా కాస్త వెరైటీగానే ఉంది. సో చూడాలి సినిమా అనేది, ఇంకా ట్రైలర్ చూడాలి అండ్ అందరూ వచ్చేటువంటి సాంగ్స్ చూడాలి. సో చూద్దాం. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి సంగీతం అందిస్తుంది జీవి ప్రకాష్ అనమాట. సో హీరోయిన్ విషయానికి వచ్చేసరికి ఈ సినిమాలో శ్రీలీల యాక్ట్ చేస్తున్నట్టయితే అనౌన్స్ చేశారు, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు. బట్ చూడాలి. సో సినిమా గ్లిమ్స్ వీడియో నాకైతే కాస్త ఎక్సైట్మెంట్నే తీసుకొచ్చాయని చెప్పాలి. సో మీకేమనిపించింది అనేటటువంటి విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.